దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా మెట్రో వేదిక కానుంది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గం మెట్రో సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణికులకు సరికొత్త అనుభూతుల్ని పంచేలా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్లో సుమారు 120 కోట్ల వ్యయంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గంలో 3 స్టేషన్లు ఉన్నాయి. హుగ్లీ నది కింద భాగంలో కోల్కతా నుంచి నదికి అవతలి వైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్ గ్రౌండ్ ప్రయాణం సాగనుంది. నీటి ఉపరితల నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్ ఏర్పాటు చేయగా ప్రయాణానికి 45 సెకండ్ల టైం పట్టనుంది. ఈ ఫీట్ను మోడర్న్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. 7 నెలల పాటు ట్రయల్ రన్స్ జరిపారు. ఇప్పుడు రెగ్యులర్ ప్రయాణాలకు అనుమతికి రెడీ చేశారు. ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది. అండర్ వాటర్ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్ను బ్రిటన్కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. తాజా అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుతో రోజు ఈ మార్గంలో 7 లక్షల మంది ప్రయాణిస్తారని కోల్కతా మెట్రో రైలు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ ఇవాళ ఈ మెట్రో సర్వీసులను ప్రారంభించగా రేపటి రోజు నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 4 ఏళ్లకు పైనే పట్టింది. టన్నెల్ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బతినగా అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. చివరకు స్థానికులను ఒప్పించి పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్ కోల్కతా. హౌరా మెట్రో స్టేషన్ వద్ద నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన మెట్రో రైళ్లు పరుగులు తీనున్నాయి. తద్వారా భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్గా రికార్డులోకి ఎక్కనుంది. దేశంలో తొలిసారి 1984 అక్టోబర్ 24వ తేదీన కోల్కతాలోనే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 3.4 కిలోమీటర్ల దూరంలో 5 స్టేషన్లతో తొలి మెట్రో పరుగులు తీసింది. అదే నగరంలో ఇప్పుడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు ఉండగా దీంట్లో 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంత భాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా మిగిలినదంతా భూ ఉపరితలంపైనే ఉంటుంది.